నుంచి శ్రీనివాస్, నెల్లూరు నుంచి మురళి అండ్ తిరుపతి నుంచి గోపి. మొదటిగా గోపి మీతో ప్రారంభిస్తా. ఇవాళ ప్రజల ఆలోచన తీరు, వాతావరణం గమనించినప్పుడు ఒక పండగ వాతావరణంలా అనిపిస్తోంది. నిన్నటి వరకు జరిగినటువంటి పార్టీల ప్రచార పద్ధతి చూసినప్పుడు ఒక జాతరలా అనిపించింది. బట్ నౌ ఇట్ సెల్ఫ్ ప్రజలు ఏదో ఒక కమిట్మెంట్తో ఒక పద్ధతిగా రేపు ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న వాతావరణం కనపడుతోంది అని వార్తలు వస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఈజ్ ట్రూ? అలా ఉందా ప్రజల్లో? సార్, వాస్తవం మీరు అన్నట్టుగానే. ఎందుకంటే గతంలో మనం ఒకసారి చూస్తే 2014 అంటే చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికలు కావచ్చు, లేదంటే 2019 ఎన్నికలు కూడా మనం చూసాం. అయితే దానికన్నిటి కూడా డిఫరెంట్ గా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు మీరు అన్నట్టుగా అంటే పట్టణాల నుంచి పల్లెలకి జాతరలాగా వెళ్లిపోతున్నారు. అంటే చాలా రోజుల నుంచి కూడా కొంతమంది, ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరు కూడా పట్టణాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రకరకాల జీవనోపాధి కోసం పట్టణాల్లోకి వచ్చిన స్థిరపడిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక జాతరలాగా పల్లెల్లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం చూడొచ్చు, అంటే పల్లెలకు అంటే వెళ్లిన క్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రకంగా అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ నేరుగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు, అంటే వాళ్ళ ఓటు హక్కు అనేది ఎంత వాల్యుబుల్ అనేది ఇన్నాళ్లకు, అంటే అందువల్లనే ఈసీ కూడా ఈ మధ్య కాలంలో మీటింగ్, అంటే ఆయన ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమావేశాల్లో కూడా గత ఏడాదికి ఈ ఏడాదికి కూడా దాదాపుగా 85 నుంచి 90% కూడా ఓటు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో ఆచారం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా 83% పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన కూడా మాట్లాడేది. అంటే ఇవన్నీ కూడా అంటే చాలా దాని ప్రకారంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా రోజుల నుంచి కూడా అన్ని పార్టీలు అంటే పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ప్రచారాలు చేసుకున్న తరుణంలో ఒక జాతరలాగా జరిగింది. కానీ జాతరలాగా జరిగిన తర్వాత ఇవాళ గత 2-3 రోజుల నుంచి కూడా పల్లెల్లోకి వెళ్లి వాళ్ళ పోలింగ్ బూత్, ఎందుకంటే బయట ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా పట్టణాలన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. పల్లెల్లోకి వెళ్లి గ్రామాల్లోకి వెళ్లి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి నేరుగా వెళ్లి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్దమైపోయారు. అయితే చాలా ప్లాన్ గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఇష్టమైన అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు కూడా ఇవాళ మనం చూసాం చాలా ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాలో ప్రధానంగా గతంలో మనం చూస్తే చాలా ప్రాంతాల్లో ఘర్షణలు లేదంటే రకరకాల ఇష్యూస్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున అక్కడికి అంటే ఉన్నటువంటి కొంతమంది రౌడీ ముక్కులు రకరకాల ఇష్యూస్ జరిగాయి. అలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా లేకుండా ఈసారి ఎన్నికల అధికారులు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా కాస్త చర్యలు తీసుకునేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈసీ ఇచ్చినటువంటి షాక్స్ తో కొంతమంది పోలీస్ అధికారులను కూడా మార్చడం, దాని తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం, రకరకాల ఇష్యూస్ కారణాలను మనం చెప్పుకోవచ్చు. వీటిలో అన్నింటిలో భాగంగా మనం చూసినట్లయితే గాన పూర్తి స్థాయిలో ఒక క్రమబద్ధీకరంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రశాంతంగా మన ఓటు హక్కు, ఎందుకంటే గతంలో అలాంటి ప్రశాంతత కొంతమందికి లేదు. అందువల్లనే ఎక్కడ మనం ఓటు వేస్తాంలే, ఎందుకులే అక్కడికి వెళ్లి గలాట్లు ఇష్యూస్ అవుతాయి, రకరకాల భయభ్రాంతులు గురే అవకాశం ఉంటుంది, ఎందుకులే అని చెప్పి కొంతమంది వెళ్లిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి మాత్రం ఒక కసిగా వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసుకునేందుకు సిద్దమవుతున్నారు మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది, అది వాళ్ళ ఇష్టమైన అభ్యర్థికి ఇప్పటికే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అంటే రాజకీయ పార్టీలు, అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రకరకాల పార్టీలు ఎన్నో స్వతంత్ర అభ్యర్థులు నిలబడినారు. అందరూ కూడా రకరకాల ఓటర్లు. గోపీనాథ్, ఒక విషయం, మీరు మొత్తం రాయలసీమ రీజన్ కి ఇన్ఛార్జిగా ఉన్నారు. మిగతా జిల్లాలకు సంబంధించి అటు కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, అలాగే కడప కానీ, చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 4 జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితి, ఏమైనా ఉద్రిక్త వాతావరణం కానీ, దాడులు కానీ, ఇలాంటి వార్తలు ఏమైనా మీ దగ్గరకు వచ్చాయా, మీ దృష్టిలో ఉన్నాయా? సార్, అంటే ఇప్పుడు మనం గతం ఎన్నికలకి అంటే కార్పొరేషన్ ఎన్నికలు, లేదంటే మున్సిపల్ ఎన్నికలు, లేదంటే ఉప ఎన్నికలు, ఇవన్నీ కూడా మనం చూసాం. రకరకాల ఇష్యూస్ చోటు చేసుకోవడం జరిగింది. బస్సులు పెట్టి జనాలు దోలారు,
అక్రమాలకు పాల్పడ్డారు, పోలింగ్ బూత్లో దౌర్జన్యంగా కార్యక్రమాలు చేశారు, ఇలాంటివన్నీ కూడా విసిగి వేశారంటూ జనం అంతా కూడా ఇవాళ సార్వత్రిక ఎన్నికలు అంటే ఈసీ కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం ఏపీలో చాలా క్రమబద్ధీకరణ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి రాయలసీమ జిల్లాలో ఎన్నికలంటేనే ఒక యుద్ధ వాతావరణంలో జరుగుతుంది. అది చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ ప్రాంతంలో అయినా సరే ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక 4-5 నియోజకవర్గాల్లో చాలా ఇష్యూస్ జరుగుతాయి. పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాలు రిగ్గింగ్ జరుపుతారు, లేదంటే పోలింగ్ బూత్ల్లో దౌర్జన్యాలు చేస్తారు. ఎంత 144 సెక్షన్లు లేదంటే ఎటువంటి అంటే 100 మీటర్ల వరకు ఎవరిని అంటే రాకూడదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎక్కడ కూడా ఆ రోజు మాత్రం పోలింగ్ రోజు జరిగే రోజు మాత్రం అవన్నీ కూడా బేఖాతరు చేస్తారు. రకరకాల ఇష్యూస్ జరుగుతాయి. వాటన్నిటిని చెక్ పెట్టింది ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్. అందువల్లనే పోలీస్ యంత్రాంగం కావచ్చు, గోపి ఒక్క విషయం ముగిద్దాం. గోపి ఒక్క విషయం, జనరల్గా చాలా మంది ఒక ప్రయత్నం చేస్తారు ఎన్నికల సందర్భంగా విశ్లేషణ అనే పేరుతోటి ఎన్నికలకు ముందు ఒక డేటా ఇచ్చేస్తారు. ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అని. అలాంటిది ఒక జర్నలిస్టిక్గా ఉన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి మనం చేయకూడదు అన్నటువంటి నిర్ణయం కోర్స్ మరి ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉన్నదో మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మన ప్రేక్షకులకు కూడా తెలియజేద్దాం. మనము ఎంతవరకు చేయాలి అని అంటే విశ్లేషణ మాత్రమే ఇవ్వాలి. దట్స్ అవర్ కమిట్మెంట్. విపక్షం కావచ్చు లేదా పాలకపక్షం కావచ్చు. ఈ పాలకపక్షం చేసినటువంటి పొరపాట్లు ఇవి అని చెప్పడంలో ఎప్పుడు నిస్సందేహంగా చెప్పచ్చు. బట్ అభ్యర్థి ఓడతాడు అని చెప్పడం వల్ల కొంత అవినీతికర కార్యక్రమాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందేమో. ఈ అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారా లేదా గోపి? సార్ తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీని కావచ్చు లేదంటే ఒక పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగానో లేదంటే సోషల్ మీడియాలో లేదంటే ఒక వేదిక పైన కూర్చుని ఇతను వాడిపోతున్నాడు, ఇతను గెలుస్తున్నాడు, ఇతను వాడిపోతున్నాడు అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగం అంటే వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకుని ఆ ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటటువంటి కార్యక్రమం రోజు ఆ రోజు తెలుసుకోకుండా వెంటనే సర్వేల పేరుతో చేసేది అన్ని కూడా బూటకాలు అనేది ప్రజలకు అందరికీ తెలుసు సార్. ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంది. ప్రజలు ఓటర్లు ఎవరు కూడా అంత అమాయకులు కాదు. ఇప్పుడున్న ఓటర్లు అంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే అన్ఎడ్యుకేటెడ్గా కొంతమంది ఉంటారు. కాబట్టి కొంతమంది అలాంటి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు అనేది రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అది పల్లెలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా సరే ఇవన్నీ కూడా సర్వేలన్నీ కూడా బూటకాలు. ఇదంతా కూడా డబ్బులు అంటే రకరకాల ప్రలోభాలకు పెట్టి రకరకాల పార్టీలు చేస్తాయి. ఇలాంటి రకరకాల సోషల్ మీడియాలో ఇలాంటి మీడియా ఛానల్స్ అయితే రకరకాల కొంతమంది సర్వేలు రిపోర్ట్లు ఇస్తూ క్లారిటీ ఉంది. కానీ ధన్యవాదాలు గోపి. ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. అలాగే